జాలరి ఐలయ్య గొప్ప ధనవంతుడయ్యాడు. చేపలు పట్టడం ఎప్పుడో మానేశాడు. ఉండడానికి చక్కని భవంతి కూడా కట్టుకున్నాడు. ఇప్పుడు తన ఇంటికి వచ్చి పోయే బంధువులు, స్నేహితులు ఎక్కువయ్యారు. ఇల్లు ధర్మసత్రంగా మారింది. అయితే వాళ్ళందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటే. ఐలయ్య ఉన్నట్టుండిగా ఒక్కసారిగా ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు అని చుట్టుపక్కల వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. ఏమే సూరమ్మత్త, మన జాలరి ఐలయ్య ఎలా ధనవంతుడయ్యుంటాడంటావు? ఏముంది, చెరువులో చేపలు పట్టడానికి వల వేస్తే ఆ వలలో ఏదో నోట్లు పెట్టి దొరుకుంటుందేమో. ఆ పెట్టి చెరువులో ఎందుకు దొరుకుద్దిలే అత్త? కాదే, దొంగ నోట్లు మార్చే వాళ్ళని పట్టుకున్నప్పుడు ఆ చెరువు దగ్గరే దొరికారు కదా. ఒక పెట్టి ఏమైనా చెరువులోకి విసిరేసారేమోనని అలా అన్నా. అయినా మనకెందుకు లేవే, కష్టపడిన డబ్బే ఉండట్లా. ఊరికి నేను వచ్చిన డబ్బు ఊరికి నేనే పోద్దే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.